అభి గారు నమస్తే అండి. నమస్తే అన్వర్ గారు. ఒక యాక్టర్‌గా మీతో మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఒక దర్శకుడిగా ఇలా కూర్చోబెట్టడం ఇంకొక స్టేజ్‌లా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. నాకు కూడా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. రైట్. అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏవో కొన్ని కలలు ఉంటాయి కదా! అంటే యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి. ఈ ఏదో ఒక యాంబిషన్‌తో అయితే జర్నీ స్టార్ట్ చేస్తారు కదా! రైట్. మీ యాంబిషన్ అయితే డైరెక్షనేనా? యాక్టర్ అవ్వాలని మెయిన్ హ్మ్. మెయిన్. కాకపోతే మధ్యలో డైరెక్షన్ కూడా చేయాలనేది స్టార్ట్ అయింది. అంటే యాక్టర్ కాకముందే. హ్మ్. బట్ చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనేది కోరిక. హ్మ్. సో దానికోసం ఇంట్లోంచి పారిపోయి చెన్నై వెళ్ళి అక్కడ ఇండస్ట్రీలో ఏదో చేద్దామని అలాంటివన్నీ ఉండింది. బట్ లేదు, ఎడ్యుకేషన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాకనే ఏం చేయాలనుకుని హ్మ్. ఆ ప్రాసెస్లో మధ్యలో డైరెక్షన్ చేయాలి అనే ఒక థాట్ వచ్చింది. హ్మ్. బట్ యాక్టర్గా ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది. సో అట్లా యాక్టర్గా చేస్తూ ఇంకా దీని మీద కంటిన్యూ అవుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయకుండా, అంటే నేను జాబ్ చేస్తూ సైడ్గా మిగతా టైమ్స్లో ఖాళీగా ఉండడం కాకుండా ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు స్క్రిప్ట్స్ రాసుకోవడం స్టార్ట్ చేశాను. హ్మ్. సో ఆ రాసుకున్న స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి డైరెక్షన్ చేయాలి కాబట్టి, సో ఆ రాసుకున్న స్క్రిప్ట్స్ అన్నిటినీ నరేషన్ ఇచ్చి ప్రొడ్యూసర్స్తో మాట్లాడి అట్లా మళ్ళీ డైరెక్షన్ సైడ్, హ్మ్. అటు యాక్టింగ్ ఇటు డైరెక్షన్ రెండు. కానీ మీరు ప్రతి దశలో కూడా ఒక కంఫర్ట్ జోన్ వదిలేసి ఇంకోటేదో మొదలెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ముందు ఒక మంచి జాబ్ ఉండి చేతిలో దాన్ని ఆ కంఫర్ట్ జోన్‌లో అలవాటు పడిపోతారు అందరూ. చాలులే మనకి ఇది అనుకుంటారు. కానీ అది వదిలేసి యాక్టింగ్ అన్నారు. సరే, యాక్టర్‌గా కూడా మీరు అది కూడా ఒక కంఫర్ట్ పొజిషన్‌లోకి వచ్చేసిన తర్వాత ఎవరైనా సరే దానికి అడ్జస్ట్ అయిపోతుంటారు. మళ్ళీ డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలీదు. Correct. ఒకవేళ డైరెక్టర్‌గా టర్న్ అయిపోతే ఇప్పుడు వస్తున్న ఆపర్చునిటీస్ వస్తాయో తెలీదు, రావో తెలీదు. కానీ అక్కడ కూడా మీరు ఒక రిస్కే చేస్తారు. అంటే కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావడం అన్నది మీకు అది ఛాలెంజింగ్‌గా అనిపించొచ్చు. బట్ చుట్టూ ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి ఎందుకురా ఇప్పుడు వచ్చిన ఈ రిస్క్ అనేదైతే ఉంటుంది. డెఫినెట్లీ అండి. అంటే బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అనేది చాలాసార్లు యాక్టింగ్ చేస్తున్నప్పుడు వచ్చింది ఆ సిచ్యువేషన్, జాబ్ వదిలేస్తున్నప్పుడు వచ్చింది ఆ సిచ్యువేషన్. సో డైరెక్షన్ అంటే ఓకే, అందరికీ నేను ఇప్పుడు జబర్దస్త్లో స్కిట్ చేస్తున్నప్పుడు కూడా అందరికీ టీంని అందరినీ గైడ్ చేసి ఎక్కడి నుంచి ఎంట్రీ, ఎక్కడి నుంచి ఎగ్జిట్, కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ అన్నీ ఒక చిన్న టైప్ ఆఫ్ సినిమా లాంటివి. సో ఈవెన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా జబర్దస్త్లో, వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇలా నా ఎంట్రీ వస్తుంది, ఇది స్లో మోషన్ తీసుకోండి, లేకపోతే టెక్నికల్గా ఇలా చేద్దాం. అప్పటి నుంచే థాట్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఇంకా ఏంటంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని రిస్క్ ఏంటంటే ఈడ యాక్టింగ్ మానేసి పక్కన ఓన్లీ డైరెక్షన్కి వస్తున్నాడా, చేయట్లేదా అనేది కూడా వస్తుంది. మళ్ళీ తర్వాత సినిమా సక్సెస్ అయితేనే మనకు పేరు, లేదంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇవన్నీ ఉన్నాయి. కానీ చేద్దాం, ఈ ఉన్న చిన్న లైఫ్లో చేయకపోతే ఇంకా అదే చేయలేకపోయామే అనే రిగ్రెట్ ఎందుకు, ట్రై చేసి చేద్దామని చెప్పి అలా చేస్తాం. ఇప్పుడు డైరెక్టర్గా ప్రొడ్యూసర్లను అప్రోచ్ అయినా, హీరోలను అప్రోచ్ అయినా మిగిలిన వాళ్ళకైతే కొంచెం కష్టం ఆ ప్రాసెస్. కానీ జబర్దస్త్ అనే ఒక ట్యాగ్ లైన్ కానీ, యాక్టర్ అనే ఒక మీకు ఇదివరకు ఉన్న గుర్తింపు కానీ అదేనా ఆ ప్రాసెస్ అయినా ఈజీ చేసిందా? అది ఇంకా డబల్ డిఫికల్ట్ చేసింది. ఎందుకంటే యాక్టర్గా ఎంత నోన్గా జబర్దస్త్లో ఇన్ని స్కిట్స్ చేసినాక మీరు జబర్దస్త్ అభి కదా, మీరు ఎందుకండి డైరెక్షన్, మీరు ఆల్రెడీ టీంలో చేస్తున్నారు కదా, మీకు టీం ఉంది, అభి అని పేరు ఉంది, మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ ఇటు కొత్తగా మీకు అంటే లేదండి నేను ఇలా రాసుకున్నాను స్క్రిప్ట్ అంటే కరెక్టే, కానీ మీరు రైటర్గా తెలుసు కదా, డైరెక్టర్గా కెన్ యూ హ్యాండిల్ ఇట్ అనేది క్వశ్చన్. పోనీ పెద్ద హీరోల దగ్గరకు ఒక సబ్జెక్టు అనుకొని పెద్ద హీరోల దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు, ప్రొడక్షన్ నుంచి రావాలి కదా అని. వీళ్ళేమో ప్రొడ్యూసర్స్ ఏమో మీకు యాక్టర్ కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్, ఒకసారి మీ సైడ్ నుంచి యాక్టర్స్ని ఒప్పించుకోండి, పెద్ద హీరోల్ని, సబ్జెక్ట్ ఓకే బాగుంది మాకు, కానీ యాక్టర్ని మీ సైడ్ నుంచి తీసుకొచ్చుకోండి. వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ చెప్పాలంటారు, వీళ్ళేమో మీరు తెచ్చుకోండి అంటారు. ఈ ఏంద్రా బాబు ఇదంతా కొత్తకి ఈజీ అనుకుంటా, కొత్తలకి ఈజీ అనిపించింది. అంటే మేబీ అంటే ఏమి తెలియకుండా, వాళ్ళు ఎవరో తెలియకుండా వచ్చేస్తే సరే, అతని మీద ఏదో ఒక చిన్న ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. మనం ఏంటంటే యాక్టర్గా అంతా తెలిసి ఈ డైరెక్షన్ చేస్తాడా లేదా అనే ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది కదా, దానివల్ల మేబీ కొంచెం ఇంకా డిఫికల్ట్ అయింది మాకు. అంటే యాక్టర్గా పడిన స్ట్రగుల్ కంటే మీలో ఉన్న డైరెక్టర్ని బయటకు తీసుకురావడానికి ఎక్కువ స్ట్రగుల్ పడ్డారు. చాలా నిజంగా చెప్పాలంటే అది కరెక్ట్ అండి. డైరెక్టర్గా చాలా స్ట్రగుల్ పడ్డాను. యాక్టింగ్ది నాకు
అదృష్టం ఏంటంటే నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు నన్ను జలదంకి సుధాకర్ గారు చూసి ఆడిషన్స్కి పిలిచారు ఈశ్వర్ సినిమాకి. డైరెక్టర్ గారికి జయంత్ గారికి ఆడిషన్స్ ఇచ్చాను, 40 మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పారు. దట్ వాజ్ లైక్ ఈజీ అయిపోయింది. కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని సినిమాలు చేసామనేది మళ్ళీ అది మన స్ట్రగుల్ అది. కానీ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా బయటకు రావాలి అన్నప్పుడు స్టోరీ తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసర్కి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి ఒప్పించుకొని దెన్ మళ్ళీ ఒక యాక్టర్స్ అందరిని ఒప్పించుకొని ఈ సినిమా బయటకు తీసుకురావాలని చాలా కష్టం అది. అంతే, రియాలిటీ చెక్ చేస్తే ఒక 40 మంది 50 మంది ఉన్న కాస్ట్లో మిమ్మల్ని ఒకరిగా తీసుకోవడం పెద్ద వాళ్ళకి సమస్య కాకపోవచ్చు. కానీ మీరే ఒక కథ తయారు చేసుకుని వస్తే మీ మీద 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టడానికి ఇది ఇంకా పెద్ద బిగ్గర్ రిస్క్ కదా. సో అలా ఆలోచించుంటారు. కరెక్ట్. నేను అప్పటికే ఆప్షన్స్ కూడా చెప్పాను, సార్ ఇఫ్ యూ వాంట్ నేను డెమో ఇస్తాను, ఒక డెమో షూట్ చేస్తాను, ఆ సినిమాలో పెట్టుకునే సీన్సే తీస్తాను, మళ్ళీ వేస్ట్ కూడా కాదు మీకు, సినిమాలో పెట్టేసుకోవచ్చు అలాగే. సో అలా కూడా ట్రై చేద్దామని చెప్పి ఆప్షన్స్ చెప్పాము. బట్ అలా ఒకటే ఆప్షన్, ఓకే మీరు యాక్టర్ కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి, యాక్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళని ఓకే చెప్పించుకోండి, వెంటనే చెక్ తీసుకొని వచ్చేసి అడ్వాన్స్లు ఇచ్చేస్తామన్నారు. సరే అలా మనం అంటే యాక్టర్స్ అన్నా కూడా వినడం వరకు కావచ్చు, లేకపోతే మాట్లాడడం వరకు కానీ బాగుంటుంది, కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వెళ్తే ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది. అవును. పెద్ద హీరోలు చుట్టూ తిరిగి అలసిపోయారా? ఆల్మోస్ట్ అంతే. కానీ ఇప్పుడు వేణు చేసిన బలగం వల్ల కొంచెం మా జబర్దస్త్ టీం మీద నమ్మకం కలిగింది, వీళ్ళు చేయగలుగుతారనేది. సో అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది. అంటే ఒక రకంగా జబర్దస్త్ అన్నది నిజంగా మీకు పెద్ద ఫేమ్ తీసుకొచ్చింది, మీకు జీవితాన్ని ఇచ్చింది. కానీ బయటకు వచ్చి మేము జబర్దస్త్ నుంచి వచ్చాం, మేము సినిమా డైరెక్షన్ చేస్తామంటే వీళ్ళు ఏదో కామెడీ సినిమా చేస్తారు, వీళ్ళు ఏదో సరదా సినిమా ఏదో చేస్తారు, స్కిట్ ని ఓ 3 గంటలు స్కిట్ చేస్తారు ఆయన దాంతో ఉంటారు. బట్ మీరు అన్నట్టు వేణు అయితే ఒక మార్పు అయితే తీసుకుంటారు. డెఫినెట్లీ. అంటే మాలో కూడా ఇంత రా మెటీరియల్ ఉంది, మేము కూడా సీరియస్ కథల్ని హ్యాండిల్ చేస్తాం, ఒక మట్టి వాసనకు సంబంధించిన కథలు, తెలంగాణ నేటివిటీకి సంబంధించిన కథలు చెబుతామని చెప్పేసి మీ ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఎవరైనా ఇప్పుడు ఎవరైనా వచ్చి మేము డైరెక్షన్ చేస్తామంటే ఇంకొంచెం రెస్పెక్ట్ ఏదో. అవును, అదైతే డెఫినెట్లీ ఉందండి, ఆ సపోర్ట్ ఉంది. సో థ్యాంక్స్ టు వేణు ఫస్ట్ ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చినందుకు. అంటే మీరు చెప్పండి, యాజ్ ఏ యాక్టర్గా జబర్దస్త్లో ఎక్కువ స్పేస్ దొరికిందా, లేదంటే ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయ్యారా? సినిమాల్లో ఎక్కువ కంఫర్ట్ ఫీల్ అయ్యారా? ఆల్వేస్ జబర్దస్త్ అండి, ఎందుకంటే ఎవ్రీ వీక్ ఒక కొత్త క్యారెక్టర్ మనమే డిజైన్ చేసుకోవచ్చు. అవును, ఇట్స్ నాట్ లైక్ ఒక డైరెక్టర్ వచ్చి మనకి ఏదో క్యారెక్టర్ చెప్పారు, ఆయన చెప్పింది మనం చేసి ఇచ్చాము అని కాదు. సినిమాల్లో రెగ్యులర్గా మహా అయితే ఒక 10 వేరియేషన్స్ ఉండొచ్చు. అలాగే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, బావ క్యారెక్టర్, లేకపోతే విలన్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్, అలా నా ఏజ్ గ్రూప్కి నేను సెట్ అయ్యే క్యారెక్టర్స్కి చెప్తున్నాను. కానీ ఇక జబర్దస్త్లో ఏంటంటే మేము ఎన్ని గెటప్లు వేసుకొని అన్న ఏమన్నా చేసుకోవచ్చు అక్కడ. సో ఒకసారి ముసలోడి క్యారెక్టర్ చేయొచ్చు, ఒకసారి పిల్లోడి క్యారెక్టర్ చేయొచ్చు, ఒకసారి మీరే హీరో మేమే నా హీరో నేనే, ఒకసారి KGF క్యారెక్టర్ ఏదన్నా చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనం ఏదన్నా ఇదో కోరిక ఉండిపోయిందిరా ఈ క్యారెక్టర్ చేయాలనేది ఉంటే మనం ఆ స్కిట్ రూపంలో చేసేసుకోవచ్చు. ఫలానా హీరో ఫలానా సినిమా చేసాడు, ఫలానా రోల్ చేశాడు, అది చేయాలంటే కూడా చేసేసుకోవచ్చు. సో అదొక మంచి వెసులుబాటు అది మాకు. మనం ఏం కావాలనుకుంటే, ఎలా చూడాలనుకుంటున్నాం, డాక్టర్గా చూడాలనుకుంటున్నామా, ఇమీడియట్గా నెక్స్ట్ స్కిట్ డాక్టర్ స్కిట్, అట్లా అది చాలా కంఫర్ట్ ఉంది. కాకపోతే రాసుకోవడం అనేది పెద్ద ప్రాసెస్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్కిట్ అంటే కట్స్లో సినిమాల్లాగా చేస్తారనుకుంటారు, కానీ ఎట్ స్ట్రెచ్ అది 1 షాట్. ఇక్కడ స్టార్ట్ అయ్యింది కెమెరా, మనం స్కిట్ స్టార్ట్ చేసామంటే ఎండ్ అయిపోయి జడ్జ్మెంట్ ఇచ్చే వరకు కంటిన్యూ రోల్ అవుతూనే ఉంటుంది. సో మధ్యలో ఆపడాలు, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోవడాలు ఉండవు స్కిట్. కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మనకు రంగస్థలం లాగా, ఒక థియేటర్లో చేస్తున్న ఆర్టిస్ట్ లాగా అందరి డైలాగ్స్ గుర్తుపెట్టుకొని ఆ 10 నిమిషాలు మన డైలాగు వాళ్ళ డైలాగులు అన్నీ గుర్తుపెట్టుకొని టైమింగ్లో అన్నీ చేయడం అనేది కత్తి మీద సాము. KGF ఎక్కువ పేరు తీసుకొచ్చిందా మీకు? నేను చేసిన అన్ని మ్యాక్సిమం స్కిట్స్ కంటే KGF స్కిట్ బాగా లాస్ట్ మినిట్లో, అంటే లైక్ నేను ఇంకా ఈ కామెడీ స్కిట్స్ నుంచి బయటకు వస్తున్న టైంలో మా టీవీలో చేసిన స్కిట్ అది రా అంటే ఏది రా అంటే, సో అది చాలా మంచి పేరు వచ్చింది నాకు. ఆ పంచులు కూడా భలే కరెక్ట్ ఫట్ వెళ్తా పోయినాయి. ఇప్పటికీ అది బాగా వైరల్ అవును. జబర్దస్త్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది, కానీ మీరు పర్టికులర్గా మీరు జబర్దస్త్లో చాలా మందికి మీరు లైఫ్ ఇచ్చారని చెప్తుంటారు.
ఇంకా అది కుదిరిందండి అట్లా. అంటే ఏం లేదు, జస్ట్ సపోర్ట్ అంతే లైఫ్. కానీ వాళ్ళు మిమ్మల్ని బీట్అవుట్ చేస్తున్నప్పుడు మీకన్నా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు, ఎక్కువ పాపులర్ అవుతున్నారు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఫీల్ హ్యాపీ అండి. అంటే మన దగ్గర నుంచి వచ్చి వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. బయట నుంచి వస్తే ఆ క్రెడిట్ రాదు కదా మనకు. రైట్. పైగా వాళ్ళు కూడా గర్వంగానే యా చెప్తారు, యా యా. ఎక్కడ హైడ్ చేయడం కానీ క్రెడిట్ అంతా వాళ్ళు పెట్టుకోవడం కానీ. అంటే ఒకటి అన్వర్ గారు, ఎప్పుడు కూడా మనము అందరు ఎదగాలన్న ఉద్దేశంతోనే మేము స్కిట్స్ చేసుకున్నాం. లేదంటే నేను ఒక్కడిని ఎదగాలనుకుంటే నా ఒక్కడికే రాసుకునే వాళ్ళని పంచులు. అలా కాకుండా ఇతనికి ఈ స్కోప్ ఇస్తే బాగుంటుంది, వీళ్ళకి ఈ స్కోప్ ఇస్తే బాగుంటుంది అనేది మనం ప్లాన్డ్గా అందరం స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది చేయి బాగుంటుంది, నువ్వు ఇది చేస్తే ఇంకా బాగుంటుంది, మీకు మంచి పేరు వస్తుంది చూసుకోండి అని అట్లా ఎప్పుడు మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం అన్నట్టు. ఎవరి గ్రోత్ మీకు బాగా ఎక్కువ హ్యాపీ అనిపించింది? ఆదిదండి. ఆది అండ్ తేజ, నవీన్ అందరూ లైక్ 1 by 1 చూసుకుంటే, తేజ ఈజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ. అతను తర్వాత ఫుడ్ బ్లాగ్స్ చేసుకొని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి, మా ఇమాన్యుయల్, ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు మన టీంలోంచి వచ్చి ఒక పొజిషన్లోకి వస్తే ఒక హ్యాపీ ఫీల్. రాని వాళ్ళ గురించి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, అరే వాళ్ళు కూడా వస్తే బాగుండు కదా అని చెప్పేసి. ఆ కృతజ్ఞత వాళ్ళకి ఉందంటారా? మీ దగ్గర నుంచి షూర్గా ఉంది, డెఫినెట్గా. కాకపోతే ఇండస్ట్రీ నుంచి ఆశించుకోవడం అది అనుకుంటా కృతజ్ఞత. ఒకళ్ళు అది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసి చేసిందేం కాదు కదండి. మనం కూడా మనకి ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉంటారు, ఉంటేనే బాగుంటుందని చేసింది కాదు. కానీ వాళ్ళు తీసుకున్న దానికి డెఫినెట్గా వాళ్ళకు 100% మనకు ఎప్పుడు ఏ సెకండ్ ఏది కావాలన్నా కూడా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే బ్యాచ్ మాది, మా టీం. సో ఎవరన్నా ఇట్లా ఇలా ఇలా అన్నా కూడా మా టీం డిసిప్లిన్ విషయంలో కానీ, గ్రాటిట్యూడ్ విషయంలో కానీ, ఒక ఎథిక్స్ విషయంలో కానీ మా టీం వాళ్ళు ఎవరు తప్పు దారి పట్టరు. మీరు చెప్పినా నేను నమ్మననే కాన్ఫిడెన్స్ నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక టైం మెయింటైన్ చేస్తూ ఒక డిసిప్లిన్ అనేది అందరికీ అలవాటు పడి, సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది మా వాళ్ళందరి మీద. నిజంగానే మీ అందరి మధ్య అంటే ఈ వారం స్కిట్ నేను కొట్టాల్సిందే అనంత స్పోర్టింగ్ స్పిరిట్ ఉండేదా? ఎవరు కొట్టినా ఒకటే అనుకున్నా? లేదండి, ఖచ్చితంగా ఈ స్కిట్ కొట్టాలి, లేకపోతే అది మనకు ఒక లో అవుతుంది కదా. దానివల్ల అరే అమ్మ పేరు పోతుంది, జడ్జెస్తో పాటు జనాలు కూడా తిడతారు కదా అనేది భయం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈసారి స్కిట్ కొట్టాలి, ఒకసారి కొడితే ఈసారిగా నెక్స్ట్ కూడా కంటిన్యూ కొట్టాలి, వరుసగా కొట్టాలి, ఇవన్నీ అది కాంపిటీషన్ డెఫినెట్గా ఉంటుంది. జబర్దస్త్లో నేను గమనించింది ఏంటంటే అందరూ మంచి పెర్ఫార్మర్లే, ఎవరు కూడా కావాలని ఏం తప్పు చేయరు. కానీ కొంతమంది కొన్నిసార్లు దొరికిపోయారు. అంటే కొంచెం బయట నుంచి కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కానీ మీరు మాత్రం చాలా సెటిల్గా, అంటే ఎవరి జోలికి వెళ్లకుండా ఒక పద్ధతి ప్రకారం స్కిట్లు చేసేవాళ్ళు. అంటే రాసుకున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ అది మైండ్లో ఏమైనా ఉండేదా? నాకు స్టార్టింగ్లో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత తెలియకుండా ఒక స్కిట్ చేశాను. దానివల్ల ఒక డైరెక్టర్ గారికి చాలా ఇబ్బంది అయింది ఆ స్కిట్ వల్ల. సో అప్పుడు నేను అనుకున్నాను, మనం ఒకళ్ళని నవ్వించడానికి ఇంకొకళ్ళను తక్కువ చేసి అనేది మనం పెట్టుకోవద్దు. వాళ్ళు నవ్వకపోయినా పర్లేదు, ఇక్కడ వీళ్ళు బాధపడకూడదు. సో దట్స్ ఓకే, మన వల్ల అయినంత మనం చేద్దాం, కానీ ఒకరిని హర్ట్ చేసుకుంటూ చేయడం అయితే మనం వద్దు అనేది పెట్టుకున్నాం. అది ఒక సో రైటింగ్లోనే మేము ఆ కేర్ తీసుకునే వాళ్ళం. ఓకే, ఈ పంచ్ రాస్తే దీనివల్ల ఎవరికన్నా హర్ట్ అవుతారంటే వద్దు, ఆ పంచ్ లేకున్నా పర్లేదు, మంచిదైనా పర్లేదు, కానీ వద్దు అని చెప్పేసి. ఆ డైరెక్టర్ తర్వాత మాట్లాడారు మీతోటి? తర్వాత నేను మాట్లాడలేదండి, బట్ నేను సారీ చెప్పాను. ఐ స్టిల్ ఫీల్ చేయాల్సింది కాదు అని చెప్పి. ఆయన నుంచి అలాంటి ఇదైతే రాలేదు, మీరే ఆ సిచ్యువేషన్లో మాట్లాడాము, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకున్నాము. ఇది జరిగిపోయింది సార్, బట్ ఐ సీరియస్లీ ఫీల్ సారీ ఫర్ ద థింగ్ వాట్ హ్యాపెండ్ అనేది చెప్పాము. దాని తర్వాత కుదరలేదు, నాకు ఆయనను ఫేస్ చేయాలి ధైర్యం రాలేదు. బట్ అది ఉంది, స్టిల్ ఆ రిగ్రెట్ ఉంది, చేయాల్సింది కాదు. ఎందుకంటే ఇప్పుడు మాకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎన్ని కష్టాలు పడి సినిమా తీస్తే మనం అంత ఈజీగా స్కిట్ చేసి అనేసాం కదా. ఇప్పుడు మేబీ మేము స్కిట్స్ చేస్తున్నప్పుడు కూడా అవతల కూర్చొని కామెంట్స్ చేసే వాళ్ళకి ఈజీ ఉంటుంది, అరే ఏం స్కిట్ రా బాబు, ఇది అనవసరంగా ఉన్నారు, వెళ్ళిపోండిరా, ఇట్లాంటి స్కిట్స్ కామెంట్స్ పెడతా ఉంటారు కదా. వాళ్ళకు తెలీదు, అంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ఒక 8 కెమెరాలు చుట్టూ ఉండి ఎదురుగా ఇద్దరు నవ్వడానికి రెడీగా ఉన్నారా, మీరు ఎలా నవ్విస్తారు చూద్దామని ఇద్దరు కూర్చొని జడ్జెస్
టెక్నీషియన్స్ అందరి మధ్యలో ఆ ఫస్ట్ పంచ్ పేలకపోతే మిగతా పంచులని పేలుతాయి లేదని ఒక టెన్షన్ నడుస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్లో. సో ఇవన్నీ పెట్టుకొని ఒక స్కిట్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో అంటారు, కానీ వచ్చి స్టేజ్ మీద నిలబడ్డ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ థింగ్, మనం ఇన్ని కష్టాలు పడి ఇంత సినిమా చేసిన తర్వాత ఇన్ని కష్టాలు పడి డైరెక్టర్గా సినిమా చేస్తే ఈజీగా ఒక మాట వదిలేస్తారు కదా, అప్పుడు నేను చేసింది అదే తప్పు కదా అని చెప్పి తర్వాత ఎదురుపడ్డారా ఫేస్ టు ఫేస్? లేదు, నేను చెప్పాగా ఐ కుడెంట్ ఫేస్ హిమ్. లైక్ నాకే అంటే వెళ్ళి గిల్టీగా అనిపించింది, వెళ్ళి సారీ చెప్దామని ఎన్నిసార్లు అనుకున్నా ఆయన ఎలా తీసుకుంటారో తెలియదు కాబట్టి చాలాసార్లు అక్కడే ఆగిపోయాను. కానీ చాలామంది చాలా స్పోర్టివ్గా తీసుకుంటారేమో కదా, నా మీద స్కిట్ వచ్చింది బాగా చేసావు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు, అలాంటివి కూడా జరిగాయి. కానీ నాకెందుకు ఆయన చాలా హర్ట్ అయ్యారు. లేదు, అలా అలా అన్నవాళ్ళు ఎవరు స్పోర్టివ్గా తీసుకుని? రోజా గారు ఎక్కువగా. రోజా గారి మీద ఎన్ని పంచులు వేసినా ఆవిడ చాలా స్పోర్టివ్గా తీసుకొని కామెడీగా దాన్ని అంటే పెద్దగా ఎప్పుడు అసలు పట్టించుకోలేము. మేము ఇప్పుడు పాత స్కిట్లు తీసి చూస్తుంటే అమ్మా ఇన్ని మాటలు అన్నామా, ఇన్ని పంచులు వేసామా, పాపం ఆవిడ ఏమనలేదు ఎప్పుడు అనేది చాలాసార్లు అనుకున్నాం. మేకప్ గురించి కావచ్చు, వేరే డ్రెస్సింగ్ గురించి కావచ్చు, చాలా స్కిట్లో చాలా జోకులు వేసాం. కానీ ఆవిడ ఎప్పుడు అసలు పిలిచి అట్లా చేయొద్దు అలాంటివి ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది అరే ఎన్ని చేసామా అని. నాగబాబు గారి మీద పనిచేసే ధైర్యం చేశారా? అంత ధైర్యం సరిపోదు. వేసాం రీసెంట్గా. ఈ ఎల్లుండి సండే ఉంది కదా, ఈ సండే వచ్చే టెలికాస్ట్లో కూడా నేను చిరంజీవి గారి గెటప్ వేసా. ఒక ఎపిసోడ్ స్పెషల్ ఎపిసోడ్ చేసా సినిమా ప్రమోషన్ లాగా. ఆ స్కిట్లో కూడా ఏమంటారు బ్రదర్ చెప్పండి తమ్ముడు అని చెప్పేసి అక్కడ వరకే. రైట్, అంతే, అంతవరకే. అంటే ఈశ్వర్ తర్వాత జబర్దస్త్ వచ్చిన ఫేమ్ సినిమాలకి ఎంతవరకు ఉపయోగపడింది? ఎందుకంటే మీరు వ్యాస్ట్గా పెద్దగా సినిమాలు చేసినట్టు కనిపించింది. నేను చేశానండి, 3-4 సినిమాలు చేశాను. కానీ అదన్నీ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ రావడం, అది బయటకు రాకపోవడం అలా జరిగాయి. కాకపోతే ఏమైందంటే జబర్దస్త్ అనగానే ఒక హీరోకి 4 ఫ్రెండ్స్ అనగానే ఆ జబర్దస్త్ బ్యాచ్ని తీసుకొచ్చేసేయండి, ఒక కామెడీ సీక్వెన్స్ ఏదో ఉంది అక్కడ 4 కనిపించాలంటే ఆ జబర్దస్త్ బ్యాచ్ని తెచ్చేసేయండి, అలా అయిపోయింది తప్ప పర్టికులర్గా ఈ క్యారెక్టర్కి ఈ పర్సన్ అయితే బాగుంటుంది అనేది చాలా తక్కువ మందికి వచ్చాయి అవకాశాలు అట్లా. సో మాకు వచ్చాయి, బట్ యాజ్ ఐ సెడ్ సార్ ఒక 4 కాంబినేషన్ అండి, హీరో గారు ట్రైన్లో వెళ్తూ ఉంటారు, 4 కూర్చొని ఉంటారు, అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, హీరో గారు వచ్చి జోక్స్ చేస్తారు అంటే సార్ ఆ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది ఏంటి దాని స్కోప్ ఏంటి? అదే సార్ ట్రైన్లో జర్నీ ఉన్నంతసేపు ఉంటుంది, వద్దులేండి. ఓకే, సో అట్లా కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి. బట్ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నాకు ఢిల్లీలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు ఒక మూవీ చేస్తున్నారు భరతపురం. దాంట్లో నాకు ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఇచ్చారు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇప్పుడు నేను చేస్తున్న జబర్దస్త్ సంబంధం లేకుండా దే అండర్స్టూడ్ మై బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్స్ యాక్టింగ్ చూసుకొని ఇతను బాగుంటాడు దీనికి అని చెప్పి అదొక క్యారెక్టర్. ఇప్పుడు భగవంతుడు అని ఇంకో సినిమా వస్తుంది, దాంట్లో నేను హీరో ఫ్రెండ్గా అయినా కూడా ఒక డప్పు కొట్టుకుంటూ ఉండే క్యారెక్టర్. తిరువీర్ సినిమా, దానికోసం గడ్డం పెంచేసి హెయిర్ పెంచేసి సో అదో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాం. అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి, దాని నుండి అలాంటివి నేను చేస్తున్నాను. ఒక మీ బ్యాచ్లో సుధీర్ ఒకటి నేను హీరోనే అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాడా? హీరో మెటీరియల్ కాబట్టి హీరో. కానీ తనైతే కొంచెం ప్లాన్డ్గానే కెరీర్ని ముందు తీసుకెళ్తాను, అంటే ఏది పడితే చేయకుండా నేను హీరోగానే స్టిక్ ఆన్ అయ్యి అవే చేస్తున్నాడు. అండ్ మంచి యాంకర్గా అండ్ ఇటు హీరోగా ఆపర్చునిటీస్ చూస్ చేసుకొని చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడు జబర్దస్త్ ఎలా ఉంది అంటే మీరు వచ్చిన కొత్తలో ఉండే ఆ మజా కానీ ఆ క్రేజ్ కానీ ఇప్పుడు అంటే మేబీ కోవిడ్ తర్వాత క్యాలిక్యులేషన్స్ మారిపోయినట్టున్నాయి. అంటే అప్పుడు ఏంటంటే టీవీలోనే చూడాలనేది ఒకటి ఉండేది, ఇప్పుడు ఓటీటీలో పాజ్ చేసుకొని ప్లే చేయడం అనేది ఈజీ అయిపోయింది కాబట్టి చాలా మటుకు అప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు ఆ వెయిటింగ్ జనాలు చూడాలి అనే ఇదంతా అప్పుడున్నట్లుగా అయితే లేదు. రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో మనకి అవే క్లిప్స్ రన్ అవుతూ ఉంటాయి, సో మళ్ళీ ఏదో రోజు అది వస్తూనే ఉంటుంది. అవును. సో పర్టికులర్గా ఈ టైము జబర్దస్త్ కోసమే చూడాలి అనుకున్న వాళ్ళు మెల్లిమెల్లిగా తగ్గుతూ. కరెక్ట్ అండి, అంటే సో మెనీ థింగ్స్ ఆర్ అటాచ్డ్ టు దిస్. మనకు జబర్దస్త్ స్టార్ట్ అయింది 2013. సో 2016 తర్వాత మొబైల్ డేటాలు తక్కువ కాస్ట్కి రావడము, ఎక్కువ మంది మొబైల్స్ యూజ్ చేయడము, దాని తర్వాత కోవిడ్ 2019-2020లో ఈ
ఓటీటీస్ ఎక్కువ ఫామ్లోకి రావడం, ఇవన్నీ రావడం వల్ల గ్రాడ్యువల్గా ఏమైందంటే షాపులు కట్టేసి వచ్చి టీవీ ముందు కూర్చొని జబర్దస్త్ కోసం వెయిట్ చేసే జనాలు మెల్లమెల్లగా తగ్గుతూ సరే మనకు టైం ఉన్నప్పుడు చూద్దాంలే అనేలాగా తయారయ్యారు. సో అది ఒకటి రీజన్. మల్లెమాలతో ఎలా ఉంది ర్యాప్ ఇప్పటికీ మంచి ర్యాప్ ఉంది. అందుకే చెప్పాను కదా, సండే ఇప్పుడు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో ఒక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వాలి అంటే ఇమ్మీడియట్గా వెళ్ళా. ఐ ఆల్వేస్ చెప్పాను కదా, మా టీమ్కి ఒక గ్రాటిట్యూడ్, ఒక ఎథిక్స్ అనేది మేము ఫాలో చేస్తాం. సో మల్లెమాల ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్ దే కాల్ us, వీఆర్ రెడీ టు గో. కానీ నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, జబర్దస్త్లో ఏ యాక్టర్కి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా మీరందరూ ఒకటైపోతారు. ఏదేదో కోడి పిల్లల్ని కాపాడుకుంటూనే ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి కదా. జరిగినాయండి. అంటే మేము యాక్చువల్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఏదన్నా అవసరం ఉందన్నా కూడా వీ ఆల్ గ్యాదర్, కమ్ టుగెదర్ టు హెల్ప్ దెమ్. యాక్చువల్గా అప్పట్లో ఒక కార్పస్ ఫండ్ లాగా పెట్టుకుందాము, ఎవరికైనా హెల్ప్ అవసరం ఉన్నప్పుడు టక్కుని ఇవ్వడానికి అన్నట్టుగా కూడా అనుకున్నాము. బట్ సరే చూద్దాం, అవసరం వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్ రావాలని కోరుకోవడం ఎందుకు, వచ్చినప్పుడు చేయాలని, వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే వాళ్ళందరం ఉన్నాం కదా అని చెప్పేసి. బట్ వీ వర్ ఆల్వేస్ దేర్. అండ్ అంతేకాకుండా మా గ్రూప్స్లో డిస్కషన్స్లో ఐ సజెస్ట్ దెమ్ హెల్త్ కార్డ్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే సలహాలు, ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ని టీంలు ఉన్నాయి కదా, మీ దాంట్లో ఒక మొత్తానికి గ్యాంగ్కి లీడర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? నాగబాబు గారు. అందరికీ బాబు గారే. ఏదైనా వచ్చినప్పుడు పంచాయతీలు కూడా నడుస్తుంటాయి ఆయన ముందు? అసలు ఉండవండి. అంటే మేబీ జనాలకి వీళ్ళకి మధ్యలో ఏదైనా ఈగో ప్రాబ్లమ్స్ అట్లాంటివి అనుకుంటారేమో, కానీ మేము చేసిన ఈ 13 సంవత్సరాల జర్నీలో జబర్దస్త్లో అలాంటి పంచాయతీలు ఏం కాలేదు. ఏదన్నా ఉంటే ఒక మాట అనేసుకొని వదిలేయడం తప్ప దాని గురించి డిస్కషన్స్ పెట్టి గొడవల్లాగా అయిన సిచ్యువేషన్స్ అయితే ఏ టీం లీడర్ల మధ్యలో జరగలేదు ఇప్పటివరకు. అంటే జబర్దస్త్ నుంచి బయటకు రావడం చాలా కష్టమైన విషయం కదా. ఎవరైనా బయటకు వెళ్ళిపోవాలనుకుంటే చాలామంది అలాగా మంచి ఫేమ్లో ఉన్నప్పుడే బయటకు వెళ్ళిపోయారు. అలాంటి టైంలో మీరేమైనా మాట్లాడుకుంటారా? మీరేమైనా సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే నేను, అనసూయ, రష్మి, సుధీర్, మేమంతా లైక్ మాట్లాడుకున్నాం. అంటే లైక్ ఇట్లా అనుకుంటున్నాము, బయట పరిస్థితి ఏంటి, అవినాష్ కానీ ఇమాన్యుల్ కానీ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు. సో వీ డిస్కస్, అంటే ఒకళ్ళు బయటకు వెళ్తే వాళ్ళు బయట పరిస్థితి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ మనకి ఏంటి, ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా కాస్త అంటే తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇంకేదన్నా సజెషన్స్ ఇస్తారేమో, మనం తీసుకుంటున్న స్టెప్ కరెక్టా కాదా అని చెప్తారు కదా, అట్లా డిస్కస్ చేసుకున్నాం. అంటే మీరు ఉద్యోగం వదిలేయడం కష్టమైందా, జబర్దస్త్ వదలడం కష్టమైందా? జబర్దస్త్ వదిలేయడం కష్టమైంది. ఎందుకంటే ఉద్యోగం నాకు ఇక్కడ కాకపోతే ఇంకో కంపెనీలో చేసుకోవచ్చు అనే ఉండింది. బట్ నాకు యూఎస్ ఆఫర్ ఇచ్చినా కూడా నేను వద్దు అని చెప్పేసి ఇక్కడే చేశాను. కానీ జబర్దస్త్ ఒక అటాచ్మెంట్ ఉండిపోయి అది వదిలేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు సరే ఇంకా ఓకే, నౌ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఏది జరిగినా మంచిగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కదా మనం కూడా అని చెప్పేసి ఐ హ్యాడ్ టు. అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాతే కదా మీరు బయటకు వచ్చారు, లేదా అప్పుడు కూడా హడిల్స్ ఉన్నాయా? లేదండి, నేను ఫైనాన్షియల్గా జబర్దస్త్ జాబ్ వదిలేసేటప్పటికీ నేను ఫైనాన్షియల్గా నాది నేను సెట్ చేసుకున్నాను. రైట్. ఇట్స్ నాట్ లైక్ లగ్జరీ ఓవర్ ఇదంతా కాదు. నాకున్న దాంట్లో నేను ఎవరిని అప్పడకుండా నాకు నేనుగా బ్రతికేలాగా, నా కోసం ఒక ఇల్లు, నా కోసం ఒక చిన్న కారు, అంతవరకు. నేను ఒక విల్లాలు కట్టుకొని ఒక లగ్జరీ కారు పెట్టుకొని ఈ లగ్జరీస్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నాకున్న దాంట్లో హ్యాపీగా ఉంటే చాలు, ఎవరి ముందు చేయి చాచకుండా ఉంటే చాలు అనేది నా. జబర్దస్త్ యాక్టర్స్ మీద ఉండే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు జబర్దస్త్ నుంచి కన్నా షోలు చేసి ఎక్కువ సంపాదిస్తారు. బయటకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, అక్కడే వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. అవునా? అది కరెక్ట్. అది కరెక్ట్. ఎందుకంటే జబర్దస్త్లో వచ్చే అమౌంట్ అనేది మనకు ఒక ఎపిసోడ్కి సంబంధించి, కానీ బయట మనం ఎపిసోడ్స్, మన షోస్కి కానీ ఈవెంట్స్కి కానీ వెళ్తున్నప్పుడు దానికి వచ్చే రెవెన్యూ కానీ దానికి వచ్చే పేమెంట్స్ కానీ అది వేరే, ఆ పేమెంట్స్ వేరు. అండ్ వీ గెట్ టు ట్రావెల్ టు అదర్ కంట్రీస్. సో అదొక యూనో యాడెడ్ అడ్వాంటేజ్ మాకు. అవును. కానీ ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? ఒకవైపు షోలు చేయాలి, ఒకవైపు జబర్దస్త్ చేసుకోవాలి. జబర్దస్త్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ జబర్దస్త్కేనండి. తర్వాత మిగతా రోజులు ఉంటాయి కదా, వీటి కోసం మనము షోస్ ఒప్పుకోవడం తప్ప జబర్దస్త్ని వదిలేసి మిగతావి చేయడం అనేది ఎవరు పెట్టుకోరు. సో టాప్ ప్రయారిటీస్ జబర్దస్త్. అసిస్టెంట్ డైరెక్టర్గా మీ జర్నీ ఎలా జరిగింది?
ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అది. అప్పటికి జబర్దస్త్లో ఎంతో కొంత ఉన్నాను, జబర్దస్త్లో ఉన్నాను. అసలు అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లకు షాక్, నేను అక్కడ నన్ను చూసి వీడు ఎందుకు వస్తాడు ఇక్కడికి అనుకోని, సరే వస్తే యాక్టర్గా రావాలి కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా రాడు కదా అన్న ఒక చిన్న క్వశ్చన్. బట్ మళ్ళీ వచ్చి కన్ఫర్మ్ అన్నా అభి కదా అంటే, అవునా మీరేటన్నా ఇక్కడ అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినా. ఓకే, సో చాలామందికి బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక లార్జ్ స్కేల్ మూవీని ఎలా చేస్తారు, ఎలా చెయ్యాలి, అన్ని క్రాఫ్ట్స్ని ఎలా చూసుకోవాలి అనేది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. బాహుబలికి చేసినట్టున్నారు. బాహుబలి చేశాను. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఎందుకంటే రాజమౌళి గారి టీంలో వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు కదా. కరెక్ట్. నేను వల్లి మేడంని అడిగాను. అంటే అంతకుముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా పరిచయం నాకు, ఆల్మోస్ట్ 2008 ఆ టైం నుంచి పరిచయము. సో ఆ ట్రావెల్లోనే అమెరికాలో ఒక 6 షోస్ చేశాం కిరవాణి గారి ట్రూప్తో పాటు. నేను యాంకరింగ్ చేశాను అందులో. సో అప్పుడు అడిగాను అన్నట్టు, మేడం నాకు నేర్చుకోవాలని, వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో మీ షూట్కి వచ్చి ఊరికి జస్ట్ అక్కడ దూరం నుంచి నేర్చుకొని వెళ్ళిపోవచ్చా అంటే, సరే నేను చెప్తానన్నారు. ఒకసారి మాట్లాడి కనుక్కొని దెన్ షీ సెడ్ వచ్చి జాయిన్ అవ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా. సరే ఓకే, దూరం నుంచి చూస్తానంటే అసిస్టెంట్ మంచి ఆపర్చునిటీ అది నిజంగా. ఎంతమంది ఉండేవారండి అసిస్టెంట్? మేము 8 మెంబర్స్ సెట్లో ఉండేది. ఒక 2 లైక్ బ్యాక్ ఎండ్ నుంచి వర్క్ చేశారు. కార్తికేయ అసిస్టెంట్ డైరెక్టర్గానే చేసేవాడు. కార్తికేయ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, హీ లుక్స్ అట్ ప్రొడక్షన్ సైడ్. రైట్, ప్రొడక్షన్ సైడ్ చేశారు. 1కి 2కి కూడా చేశారు మీరు? నేను 2కి చేశాను. 2కి చేశారు. ప్రభాస్ రియాక్షన్ ఏంటి అంటే? అసలు నమ్మలేదు ఆయన, నువ్వేంటి ఇక్కడ అన్నాడు. లేదు ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అంటే, యాక్టింగ్ చేయట్లేదా మరి అన్నాడు. లేదు చేస్తున్నట్టు చూసా, మరి కామెడీ షోలో ఏదో చేస్తున్నావు కదా. మధ్యలో వాళ్ళ ప్రభాస్ గారి దగ్గర ఉంటారు కదా టీమ్, ఇక మా వాడిని తీసుకెళ్ళు మీ దాంట్లో వేయించుకో అని చెప్పేసి అన్నారు. ఆయనేమో లేదు నేను సార్ని వదిలేసి రానని అతను. సో చాలా జోవియల్గా ఉండేది డిస్కషన్స్. అంటే ఈశ్వర్ టైంకి మీరు చూసిన ప్రభాస్ వేరు, బాహుబలి టైంకి కంప్లీట్ చేంజ్ ఓవర్ కదా. అటు ఇమేజ్ పరంగా కానివ్వండి, హీరో పరంగా కానివ్వండి, మీరు చూసిన చేంజ్ ఓవర్ ఏంటి? అంటే ఈశ్వర్ యాజ్ ఎ పర్సన్ నథింగ్, బట్ ఇమేజ్ వైజ్ చాలా మారింది. అది వరల్డ్ వైడ్ ఫేమ్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ అనగానే వి నో హిమ్, జాన్తే హమ్ లోగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఆయనతో ఫస్ట్ సినిమా చేసాం, మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, రీ రిలీజ్. సో రీ రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరైతే ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారో ఈశ్వర్లో అందరు కలిసి మేము 3 వెళ్ళాం. కృష్ణమాయ, నేను అండ్ హనుకోట్ల. రాంబాబు చనిపోయాడు కానీ మేము 3 వెళ్ళి సినిమా చూసి, అంటే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అప్పుడు చూడలేదు థియేటర్లో ఫస్ట్ డే, బట్ రీ రిలీజ్ చూస్తే అదొక కిక్ వేరే ఉంది. ఎలా అనిపించింది ఆ థియేటర్లో? అంటే ప్రభాస్ ఫ్యాన్స్తో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. హ్యాపీ, లైక్ ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మూమెంట్ని రీలీవ్ చేస్తున్నాం కదా, అది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అవునవును. ప్రభాస్ అంటే ఈశ్వర టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ సూపర్ స్టార్ అన్నది? లేదండి, అంటే ఒక స్టేజ్కి వెళ్తారు, మంచి టాప్ పొజిషన్స్కి వస్తారు అనేది ఉండింది తప్ప ఇట్లా పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్లో అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రేంజ్ వరకు అన్నట్టుగా ఉండింది మాకు. లైక్ వర్షం స్టేజ్లో ఎలాగ ఉన్నారో ఆ స్టేజ్ వరకు వస్తారని. ఎందుకంటే ఈశ్వర్ సినిమా సాంగ్స్ రిలీజ్ అప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది, అప్పట్లో ఆడియో ఫంక్షన్స్ చేసేవాళ్ళు. ఆడియో ఫంక్షన్లో క్యాసెట్లో ఒక పోజ్ ఉంటుంది ప్రభాస్, అలా వాటర్లోంచి లేచి షర్ట్ లేకుండా ఆ పోజ్ ఉంటుంది. ఆ పోజ్ చూసిన తర్వాత ఎవ్రీవన్ సెడ్ హి ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ స్టార్. సో మాకు కూడా అప్పటి వరకు కలిసి తిరుగుతున్నాం, సడన్గా అదేంటి స్టార్ అంటారేంటి అంటే, భయ్య పైకి వెళ్తున్నాడు, స్టార్ అయిపోతున్నాడా, అయ్యో మనకు దూరం అయిపోతాడా అనేది ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది. బట్ ఈశ్వర్ తర్వాత మంచి రెస్పాన్స్, ఆయనకి చాలా ఆపర్చునిటీస్ రావడము, తర్వాత స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఛత్రపతి వచ్చినప్పుడు బ్లాస్ట్. అంటే మీరు ఈశ్వర్ టు బాహుబలి కలిసింది కదా? మధ్యలో కలిసాను ఛత్రపతి టైంలో. అప్పుడు ఊరికే వెళ్ళి సరదాగా కలిసేవాడు. రాజమౌళి గారు ఒక ఫంక్షన్గా ఆయన 100 days ఫంక్షన్కి పిలిస్తే ఛత్రపతి దానికే అప్పుడు వెళ్ళి కలిసాను. సాంగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి సరదాగా కలిసి రావడం. 2 సార్లు 3 సార్లు కలిసాను. తర్వాత నేను జాబ్ కోసం అటు
కలకత్తా వెళ్ళడము కొంచెం బిజీ అయిపోవడం వల్ల మళ్ళీ కలవలేదు ఇంకా. కానీ ప్రభాస్ గారితో ఒకసారి ర్యాప్ మొదలైతే అది కంటిన్యూ అవుతుంటుంది. చాలా మంది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇప్పుడు సీన్ గారు ఉన్నారు అనుకుంటే, ప్రభాస్ సీన్ గారు ఆయనతో పాటే ఉంటారు. ఇంకా ఏ సినిమాలో కనిపించినా ఆయనతో పాటు కనిపిస్తుంటారు. సో అలాంటి ర్యాప్ మీరు ఎందుకు నేను ఐ వాజ్ నాట్ ఇంటూ ఫిల్మ్స్ ఆఫ్టర్ దట్ కదండి. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత టోటల్గా టీవీ చూసుకుంటూ ఆ రెండు బ్యాలెన్స్ చేస్తాను. సో టీవీ అండ్ జాబ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండే, సినిమా సైడ్ రాలేదు ఇంకా. సో నాకు షూట్స్లో ఉంటే ఏదో ఒక షూట్లో వెళ్ళి కలవడము అట్లా పరిచయం ఉండేది. బట్ ఎక్కువ మట్టుకు నేను టీవీ చేసుకుంటూ ఫ్యామిలీ అండ్ మన జాబ్ వీటిలో బిజీ ఉండడం వల్ల ఎక్కువ కాంటాక్ట్లో లేకుండా. ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ అయినాయా సినిమాల పరంగా? రాలేవండి, సినిమాల పరంగా పెద్ద ఆపర్చునిటీస్ ఏం రాలేదు. బట్ నేనే చిన్న ఒక ప్రాజెక్ట్ మౌంట్ చేసుకొని మధ్యలో డెవిల్స్ చైర్ అని ఒక సినిమా చేశాను, నేను లీడ్గా. అది ఆహాలో వచ్చింది. అంతే, చిన్న చిన్న ప్రాజెక్ట్సే, పెద్ద ప్రాజెక్ట్స్ అంటూ ఏం రాలేవు. అంటే యాక్టర్గా అంటున్నాను. అదే యాక్టర్గా పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి ఏం రాలేవు. అంటే నాకు ఒకటి ఈశ్వర్ టైంలో కూడా అదే ప్రాబ్లం, నేను వెళ్ళి ఎవరిని అడగలేదు. ఇప్పటికైనా కూడా వెళ్ళి అడగడం అనేది ఒక మొహమాటంగా ఫీల్ అవుతాను. కానీ యాక్చువల్గా అవుట్ ఆఫ్ ది సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అంటే రోజు వెళ్ళి కనపడాలి, కనీసం అప్పుడప్పుడైనా వెళ్ళి ముఖ పరిచయం కింద ముఖం చూపించి రావాలి, ఆఫీస్లో హీరోల చుట్టూ తిరగాలి. కరెక్ట్. కానీ ఎందుకో నాకు అది నేను వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఫీల్, అబ్బా రోజు వస్తున్నాడు ఏంట్రా ఏదో ఒకటి ఇచ్చేయండి అని అనుకుంటే ఏమవుద్దంటే మన అవసరం లేకపోయినా ఏదో క్యారెక్టర్ క్రియేట్ చేసి పెట్టి పంపించాల్సి వస్తుంది. దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. ఏదో ఒక రోజు క్యారెక్టర్ 2 రోజులు క్యారెక్టర్ చేసి దానికి డబ్బులు వస్తాయి అనుకుంటే ఓకే, కానీ దానివల్ల మనకు నెక్స్ట్ ఏదన్నా ఆపర్చునిటీ పెరుగుతుందా అంటే స్కోప్ ఉండదు. ఏదో మనం వెళ్ళి రోజు వెంబడబడుతున్నామని చెప్పి పెట్టడం తప్ప. సో నేనేంటంటే జస్ట్ ఏదన్నా కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఆపర్చునిటీ చెప్పండి, ఆడిషన్స్ ఇస్తాను అని మాట్లాడడము, ఫోన్ చేసి మాట్లాడము, కలిసినప్పుడు చెప్పడము చెప్తాను తప్ప ఆఫీస్కి వెళ్ళి అడుగుతూ ఉంటే అరే పాపం రోజు వస్తున్నాడు ఏదో ఒకటి ఇచ్చేయండి చూసి అంటే అది దాని పిఆర్ కూడా స్ట్రాంగ్ ఉండాలేమో. 100% స్ట్రాంగ్ ఉండాలి. ఐఎమ్ వెరీ వీక్ ఇన్ పిఆర్. అంటే నాకు ఐఎమ్ నాట్ ఏ పార్టీ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు అప్పుడు ఏంటంటే జాబ్ చూసుకోవడం, వచ్చి షూటింగ్ చేసుకోవడం, ఇవి రెండింటికి సరిపోయేది. ఇంకా నెట్వర్కింగ్కి టైం దొరకలేదు. జనాల దగ్గరికి వెళ్ళాలి, పార్టీస్ చేసుకున్నప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండాలి, అట్లయితే ఎక్కువ తెలుస్తాం అనేది మనకు అప్పుడు టైం సెట్ అవ్వాలి. రాజ్తరుణ్తో సినిమా చేస్తున్నట్టు. అవును, చిరంజీవి. అది ఎందుకు అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు? అయ్యో సక్సెస్ అయిందండి. నాకు బెస్ట్ డైరెక్టర్ ఫర్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ అనే అవార్డు కూడా వచ్చింది. అది థియేటర్కి వచ్చుంటే ఎలా ఉండదు? థియేటర్ యాక్చువల్గా ప్లాన్ చేసుకుంది ఆహా కోసం, ఓన్లీ ఆహా కోసం అనే ప్లాన్ చేసుకున్నాం. నేను వెళ్ళి ఆహాతో ఒక లైన్ చెప్పాను, ఇట్లా అనుకుంటున్నానండి అని చెప్పాను. బాగుందండి, డెవలప్ చేసి చెప్తారా అన్నారు. డెవలప్ చేసి చెప్పాము, ఓకే అయింది. సో ఎవరు అనుకుంటున్నారు దీంట్లో కాస్టింగ్ అంటే, అప్పుడు రాజ్ తరుణ్ బాగుంటాడు ఈ ఎనర్జెటిక్ క్యారెక్టర్కి అంటే, సరే ఒకసారి మాట్లాడి ఓకే అంటే చెప్పండి, వీళ్ళు స్టార్ట్ అన్నారు. చెప్పాము, ఓకే అన్నారు. దెన్ అప్పుడు అలా స్టార్ట్ అయింది. వెబ్ సిరీస్ అనుకున్నాము, సిరీస్ అనుకున్నాము. బట్ దెన్ ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఎడిట్ కట్ చూసారు, ఇది సినిమా అయితే ఇంకా బాగుంటుంది కదా, లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ మూవీ అనుకున్నాం. అప్పటికి చాలామంది అడిగారు థియేటర్లో రిలీజ్ చేయొచ్చు కదా, బాగుంది సినిమా అంటే. మనం అనుకుందే వెబ్ కోసము, ఓటీటీ కోసం అని అనుకున్నాము, అలాగే కమిట్మెంట్తో వెళ్ళాము. బట్ క్వాలిటీ మాత్రం థియేటర్ స్టైల్లో చేశాం కాబట్టి ఓటీటీకే ఇచ్చేద్దాం, పర్లేదు ఏదైనా. రాజ్తరుణ్తో ఈజీగానే ఉండేదా వర్కింగ్? ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ యాక్టర్. ఎట్లా అంటే ఆయన డైలాగ్స్ ఒక పేజ్ నిండా ఉన్నా కూడా ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకుంటాడు. పక్కోళ్ళ డైలాగ్ కూడా గుర్తుపెట్టుకుని ఎక్కడ వాళ్ళ తర్వాత కౌంటర్ అనేది కూడా అన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకుని చేస్తాడు. ఫస్ట్ రాజ్ తరుణ్ కెరీర్ చూస్తే, ఫస్ట్ సినిమాలు చూస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్టార్, నానిలాగా ఒక మంచి స్టార్ అవుతాడు అనిపించింది. తర్వాత సడన్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఈ టైం అండి అంతే, ఇండస్ట్రీలో ఏది పరిమితంగా ఏం పర్మనెంట్ కాదంటారు. సో ఎవరో ఎక్కడో టాప్ స్టార్ అవుతారు అనుకున్న వాళ్ళు ఏమీ లేకుండా పోతారు. ఏమీ రాదురా బాబు వీడికి ఎందుకు రా బాబు అనుకున్నాడు టాప్ స్టార్ అవ్వచ్చు. సో ఇంకా అది దట్స్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మరి ఈ ప్రాజెక్ట్ మీకు ఈజీగానే టేకప్ చేయగలిగారా? నేను కూడా చాలా కష్టపడ్డాను, చాలా అవమానాలు ఫేస్ చేసి, చాలా వేరే డిస్కషన్స్ వేరే వాళ్ళ దగ్గర అయిపోయిన తర్వాత ఐ గాట్ మై ఫిలిం ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్. అవమానాలు అంటే ఏ విషయం? అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు 10 మందిని కూర్చోబెట్టి
చూడండి ఇది అతను ఏదో చెప్తాడంట వినండి ఒకసారి, ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేదు. అంటే సినిమా నాలెడ్జ్ ఆడియన్స్గా చెప్పడం వేరు. సరే నేను రివర్స్ క్వశ్చన్ వస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారు అక్కడ. ఒక పేజీకి ఒకటే అంటే వాళ్ళు పెట్టుకున్న థంబ్ రూల్ ఏంటంటే ఎక్కడ బుక్లు చదువుకున్నారో మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక పేజ్ వస్తే అది 1 నిమిషం వస్తుందంట. అది ఎవరు చెప్పారని మీకు అది ఎలా లాజిక్ వర్తిస్తుంది అంటే లేదు, ఇట్స్ ఇన్ ద బుక్స్ అలాగే ఉంటుంది, మాకు ట్రైనింగ్ అకాడమీలో అలాగే చెప్పారు, 1 నిమిషంకి ఒక సీన్ ఒక పేజ్ అంటే 1 నిమిషం అంటే. సరే ఇప్పుడు RRRలో తారకన్న పరిగెడుతూ ఉన్నాడు, వెనక పులి పరిగెడుతుంది, అది ఎంతసేపు వస్తుంది, నువ్వు ఎంతసేపు రాస్తావు దాన్ని అడిగా. అలా అడుగుతారేంటి మీరు, వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పను కానీ రివర్స్ క్వశ్చన్ అడుగుతారంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ 1 పేజీలో మీరు ఇది ఎన్ని లైన్స్లో రాస్తారు, సీన్లో ఎంతసేపు వస్తుంది, అది మొత్తం పరిగెడుతున్నావు ఇది రాయరు కదా, మొత్తం పరిగెడతా ఉంటే వెనక పులి పడుతుంది, చెట్ల మధ్యలోంచి పుట్ల మధ్యలోంచి పరిగెడుతూ లాస్ట్కి చివరికి ఒక దగ్గరకు వచ్చాడు, అది మహా అయితే 3-4 లైన్స్లో రాస్తాం. మరి దాని సినిమాలో మనం 3 నిమిషాలు చూపిస్తాం, అది ఎట్లా 1 మినిట్లో 1 పేజ్లో వచ్చింది. ఇలా అంటే దే ఆర్ క్వశ్చనింగ్ మై కెపబిలిటీ. రైట్. నేను వెన్ ఐ ఆస్క్ దెమ్ రివర్స్ క్వశ్చన్, అది మీకు ఎందుకు అలా వచ్చిందండి, దాన్ని మీరు ఏ లాజిక్తో చేస్తారు, ఇలా ఎందుకు కాకూడదు అంటే అట్లా అడగొద్దండి మీరు, మేము అడిగిన దానికి సమాధానం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు ఒకసారి ఫుల్ నరేషన్ సినిమాలో ఎలా జరుగుతుంది, అడుగు వేశాడు, కుడి కాలు పెట్టాడు, ఎడమ కాలు పెట్టాడు, అక్కడ నుంచి కుడి చేతి తిరిగాడు, మొత్తం నరేషన్ సినిమాలో ఎలా కనిపిస్తుందో మొత్తం నరేషన్ ఇవ్వండి మాకు అంటారు. ఓకే చేస్తానండి చెప్పి అర్ధరాత్రి 1 గంట కూర్చొని సైలెంట్గా ఉన్నప్పుడు మొత్తం రికార్డింగ్ చేశాను. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ పంపించా, చూడండి ఇది పరిస్థితి. అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సర్లే ఓకే మాకు వేరే పనులు ఉన్నాయండి తర్వాత చూద్దాం. ఇదేదో ముందే చెప్తే నా 6 నెలల టైం వేస్ట్ కాకుండా ఉంది. ఇలా ఎంతమంది దగ్గర ఒక 2 దగ్గర అయింది. అక్కడ 1 సంవత్సరం పోయి ఉంటుంది. ఈజీగా. అంటే ప్రతిసారి ఏమవుద్దంటే 6 నెలల తర్వాత వస్తున్నాం టపక్కనే అదేది మన వైకుంఠపాలి ఆడతామా, పెద్ద పాము మింగగానే మళ్ళీ ఫస్ట్కి వస్తుంది, అట్లా అలా 2-3 సార్లు జరుగుతూ ఉంటాయి. సో ఏ జానర్ ఇది అంటే ట్రైలర్ చూస్తుంటే చాలా రకాలైన ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇట్స్ ఎ కంప్లీట్ థ్రిల్లర్ అండి, క్రైమ్ థ్రిల్లర్. ఒక డివైన్ ఎలిమెంట్ కనెక్ట్ అయి ఉన్న క్రైమ్ థ్రిల్లర్. సో మీకు ట్రైలర్లో ఏదైతే ఉందో ఆ పాయింట్ని కనెక్ట్ చేసుకుంటూ స్క్రీన్ ప్లేలో కొంచెం సర్ప్రైజింగ్గా ఉండేలాగా, ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ పెద్ద స్కేల్ అని చెప్పాను ఎందుకంటే ఇట్స్ మిడ్ బడ్జెట్ సినిమా, బట్ ఉన్న దాంట్లో ఆ 2 గంటలు నేను 2.5 గంటలు 2:45 నిమిషాలు కాకుండా ప్రాపర్ ఒక 2 గంటలు థ్రిల్లర్ ఎలా ఉండాలో అలా డిజైన్ చేసుకున్నాము అండ్ ఇట్ హ్యాస్ కమ్ అవుట్ వెల్. నాకు ట్రైలర్లో ఒక డైలాగ్ అయితే ఈ సొసైటీకి అవసరమేమో ఈ డైలాగ్ అనిపించింది. ముఖ్యంగా పిల్లలు ఆ ముహూర్తం జాతకం ప్రకారం పిల్లలు పుట్టకపోతే మనమే పుట్టిద్దామన్నది. అంటే సొసైటీ ఎలా ఉందంటే 3:34కి ఆ ముహూర్తం అనుకుని ఆ ముహూర్తానికి సిజేరియన్లు చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి ఎలిమెంట్ ఏమైనా, అలాంటి హెచ్చరికలు ఏమైనా, అలాంటి ఆ కోణంలో ఏమైనా కథ చెప్పే ప్రయత్నం చేస్తారు? ఇట్స్ నాట్ బికాజ్ అది చెప్పాలని కాదు, ఇక్కడ సిచ్యువేషన్లో అలాంటి సిచ్యువేషన్లో డైలమాలో ఏం చేయాలని అతను తీసుకునే నిర్ణయం అది. బట్ మీరు అన్నట్టు సమాజంలో అది జరుగుతున్నాయి. అంటే అది ఈ టైంకి పుడితే బాగుంటుంది, డెఫినెట్గా అలా పుట్టి బాగుపడితే హ్యాపీ, రైట్. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళగా మారుతున్నారో తెలియదు, బట్ పీపుల్ స్టిల్ బిలీవ్ ఇంకా అలాంటివి ఉన్నాయి. సో అందులోంచి బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పుట్టుక చావుల్ని మనం టైం అదే అంటున్నా, అది భగవంతుడు నిర్ణయించాల్సింది. మేబీ అది కొన్నిసార్లు ఎవరో చెప్పారు ఇట్లా, అంటే రాక్షస గడియల్లో పుట్టారు కాబట్టి వీళ్ళంతా దానవులు అయ్యారు, అది ఎంతవరకు కరెక్టా తెలియదు నాకు, కానీ అందరు మంచిగా ఉంటే బాగుంటుంది. టైటిల్ ఏంటి సార్? టైటిల్ కూడా చాలా కొంచెం స్ట్రాంగ్గా, అంటే ఎలా డిఫైన్ చేస్తారు కర్మాఖ్య అనేది? కర్మాఖ్య ఈజ్ ద మన ఐడెంటిటీ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ డీడ్స్, రైట్. మనం చేసే పనుల వల్లనే మన ఐడెంటిటీ గుర్తింపు ఉంటుంది అనేది దాని మీనింగ్. సో అది ఏంటి అనేది సినిమాలో ఒక చిన్న మీకు లింక్ ఉంటుంది. సో అది కాకుండా మనము వేరే ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉంటాము,
సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు పుట్టాల్సిన వాళ్ళను అప్పుడు పుట్టిస్తే ఏదైనా డిఫరెన్స్ జరుగుతుందా అనుకోవడం కావచ్చు, లేకపోతే వేరే కొన్ని మూఢనమ్మకాల వల్ల కొన్ని అనుకుంటూ ఉంటాం. సో దాని రిలేటెడ్ అది. ఇది కూడా ఒక మీడియం రేంజ్ స్టార్తో చేసే ప్రయత్నం చేస్తారా? లేదండి, లేదు. వీ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ లైక్ ఇది ఎలా ఉండాలంటే స్టార్లు ఇమేజ్ ఉంటే మనకి ఇది వర్కౌట్ అవ్వదు. రైట్. ఒక ప్రాపర్ క్యారెక్టర్స్ని చూడాలి అందులో అట్లా. సో మీరు మొన్న ఫంక్షన్లో కూడా సినిమా ఆడకపోతే నేను గుండు కొట్టించుకుంటా, ఆడకపోతే కాదు నేను అన్నది, నచ్చకపోతే. సినిమా బాగాలేదు అంటే, నచ్చకపోతే సినిమా బాగాలేదు అంటే ఇప్పుడు నచ్చకపోవడం అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అవును. అవుతుంది. సినిమా బాగాలేదు అనేది వస్తే అది ఎందుకు నేను అన్నాను అంటే ఆడియన్స్కి ఒక భరోసా ఇవ్వడానికి నా సైడ్ నుంచి. ఐ డింట్ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం. నేను మంచి సినిమా చేశాను, మీరు చూస్తే మీకు నచ్చుతుంది, కానీ మీరు చూడడానికి రావాలంటే నేను మీకు ఒక భరోసా ఇవ్వాలి. ఆ భరోసా ఏంటంటే నాకు ఐ థాట్ ఒకవేళ బాగాలేదు సినిమా అనేది అనిపిస్తే నేను గుండు కొట్టించుకుంటాను, సో దట్ ఐ కెన్ నా జడ్జిమెంట్ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నేనేదో ఊహించుకొని అలా నెక్స్ట్ స్టెప్స్ తీసుకోకుండా ఉండడానికి నాకు నేను ఇచ్చుకునే ప్రికాషన్ లాగా. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ మిస్ఫైర్ అయిన సందర్భాలు ఈ మధ్య మనం ఎక్కువ చూస్తాం. ఉన్నాయండి, నేనే చూశాను చాలా మటుకు ట్రోల్స్ వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు చెప్పినవి. దట్స్ ఓకే. అంటే నేను ఎక్కడి నుంచో ఊడిపడలేదు, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. కాకపోతే నా సైడ్ నుంచి నేను చెప్పింది ఒక భరోసా ఇవ్వడానికి చెప్పాను. నా ఇంటెన్షన్ అది ఛాలెంజ్ చేయడం కాదు. నేను మిగతా సినిమాల మీద తోడగొట్టి చెప్తున్నాను నాది ఒక్కడు దాడుతుంది అంటే అది బల్పు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ నేను నా ఒక్కడి సినిమా గురించి, నా సినిమా బాగుంటుంది మీరు వచ్చి చూడండి, దానికోసం నేను ఇస్తున్న మాట ఇది అని చెప్పడానికి కోసం నేను చెప్పింది. సో సముద్రగని గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్, డైరెక్టర్ అయినా ఆయనతో హ్యాండిల్ చేయడం, ఆయన సెట్లో హ్యాండిల్ చేయడం, ఆయన ఎప్పుడు కూడా ఆయన అలా బిహేవ్ చేయలేదండి. నేను ఒక డైరెక్టర్, నేను నాకు చెప్పడం ఏంటి అనే బిహేవియర్ ఎప్పుడు లేదు. హీ వాజ్ వెరీ కూల్. మీకేం కావాలి చెప్పండి డైరెక్టర్ గారు. ఇంకా నేను ఎప్పుడన్నా నాకు ఆయన ఇబ్బంది పడుతున్నాడేమో అని చెప్పేసి కొంచెం ఇది సెట్ చేస్తూ ఉంటే, డైరెక్టర్ గారు మీరు ఆగండి, అది వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ పని, వాళ్ళు చేస్తారు, మీరు ఆగండి, మీరు స్క్రిప్ట్ చూసుకోండి అంతే అని చెప్పి. అంటే నాకు ఈ గ్యాప్లో టైం డిలే అయిపోతుందేమో అని చెప్పి నేను ఏదైనా సెట్ చేయడానికి వెళ్తే వద్దు, వాళ్ళు చేస్తారు, అది వాళ్ళ పని. చాలా కంఫర్టబుల్గా నాకు టైం ఆయనకు కొంచెం తొందరగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా కూడా, లేదని సార్ మాకు షార్ట్ అవ్వలేదు, వెళ్ళిపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అంటే చాలా కూల్గా దాన్ని హ్యాండిల్ చేసి. ధనరాజు డెబ్యూ కూడా సముద్రగని యాక్చువల్గా ధనరాజ్ గారి త్రూయే నాకు సముద్రకని గారిని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే ధనరాజ్ ఫ్రెండ్ కాబట్టి అడిగాను, నాకు ఒకసారి సముద్రకని గారితో మాట్లాడేయాలి అంటే హీ స్పోక్ టు సముద్రకని గారు. జబర్దస్త్ టీం ఏమైనా కనిపిస్తుందా? మనకైతే ధనరాజ్ గారు కనిపిస్తుంది. ధనరాజ్ ఉన్నాడు, రాఘవ ఉంటాడు, రైట్, నవీన్ ఉంటాడు. రైట్. రాఘవ్ కూడా డైరెక్షన్ వైపు వెళ్ళాడు. అది ఆయన చెప్పాలి, ఆయన ఇంకా రివీల్ చేశాడో లేదు తెలియదు. సో ఓవరాల్గా సినిమా 31వ తారీఖున వస్తుంది. థియేటర్కి వచ్చే ఆడియన్స్కి ఏం చెప్తారు? థియేటర్కి వచ్చే ఆడియన్స్కి కమ్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. థియేటర్లో మంచి సౌండ్లో చూడండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ థ్రిల్డ్. ఒక 2 గంటలు మీరు ఒక సినిమా చూడడానికి మాత్రమే రండి. దీంట్లో ఏదో మెసేజ్ ఉంటుందనో, లేకపోతే దీని ద్వారా ఏదో చదువుకొని నేర్చుకొని దీన్ని నెక్స్ట్ స్టెప్కి ఇంప్లిమెంట్ చేయడం అట్లాంటివి ఏం లేదు. మంచి ఒక సినిమా చూసి ఆ ఫీల్ని తీసుకెళ్ళడానికి రండి. కామ్గా ప్రశాంతంగా ఒక సినిమా చూడండి, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయండి అండ్ సపోర్ట్ మీ. రైట్ సార్. ఒక యాక్టర్గా, ఒక కమెడియన్గా మీదైనా మార్క్ వేశారు. ఇప్పుడు డైరెక్టర్గా కూడా మీరేంటో చూపించే అవకాశం ఈ సినిమా ఇవ్వాలని, ఇస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్వర్ గారు.